మై గాడ్, స్పీడ్లో వెళ్తుంది. ఆధార్ కార్డు జిరాక్స్ కావాలంట. తెలంగాణ. నా పేరు మీద లేదు బైక్ అని చాలా భయపడ్డా. ఓడిస్తలేడు అంటుండే, దొంగలుగా కనిపిస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. ఫైనల్ అయితే చూడండి, ఐఎల్పి అయితే తీసుకున్నాను. వీడియో సూపర్ అవ్వబోతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాశీరంగా నేషనల్ పార్క్. డ్రోన్ ఎగరేద్దామని బయటికి వెళ్ళిన, కానీ అలో లేదంట. అంకుల్ని అడిగితే అలో లేదు, నేషనల్ పార్క్ పక్కనే ఉంది కదా, దానికోసం అలో చేయట్లేదు. పక్కనే ఉంది, జస్ట్ ఒక 250 మీటర్స్ పక్కనే ఉంది కాబట్టి అలో చేయరు. వద్దు, ఒకవేళ ఎవరైనా చూసిరనుకో ఫైన్ వేయవచ్చు, లేదంటే డ్రోన్ ఉంచుకోవచ్చు. ఈరోజు ఎంత దూరం పోతానో నాకైతే తెలియదు. నాకైతే ఇక్కడి నుంచి 108 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఈజీగానే పోగలుగుతాను అనుకుంటా. కాకపోతే ముందర ఫ్లాట్స్ అలాంటివి ఉంటే. ఇంకా నేను ఛాయ్ కూడా తాగలేదు, బయటికి వెళ్ళి ఛాయ్ తాగుదాం. అసలు వాటర్ కూడా తాగదు, కొంచెం ఉండే వాటర్. మార్నింగ్ ముఖం కడుకోగానే స్నానం చేసిన తర్వాత తాగిన కొంచెమే ఉండే. ఎక్కడైనా ఆగి ఫస్ట్ ఛాయ్ బ్రేక్ తీసుకుందాం. మనకు చాలా టైం ఉంది, ఏం చేసేది లేదు, మస్తు వీడియో చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఐఎల్పి కూడా తీసుకోవాలి నేను. ఐఎల్పి ఎక్కడైనా అరుణాచల్ ప్రదేశ్ ఎంటర్ కాగానే ఐఎల్పి తీసుకున్నాం. పెద్ద పెద్ద అడ్వెంచర్ అవ్వబోతుంది గాయ్స్, వీడియో సూపర్ అవ్వబోతుంది. కానీ డ్రోన్ షాట్లో ఒకటి మిస్ అవుతున్నా, సారీ ఏమనుకోకండి. ఎందుకంటే ఇక్కడ పర్మిషన్స్లో ఇంకా కొంచెం రిస్క్ ఉంది బాయ్, నేనేం చేయలేను, ప్లీజ్ సారీ బాయ్. ఇప్పుడు గోప్రోలో కలుసుకుందాం బాయ్. 1 2 3 ఇదేంది రివర్స్ చేస్తే లైట్ వస్తుంది. చలో, ఇక్కడ ఒక కేబుల్ ఉంది, ఇంకేమైనా మర్చిపోయినా? ఏం మర్చిపోలే. చలో స్టార్ట్ అవుదాం. ఇది మన వాష్రూమ్. అబ్బా, పైన తగిలింది, హెల్మెట్కి పైన తగిలింది. ఇంత చిన్న రూమ్లో ఎట్లా కడతారు? షట్, అంటే నాలాంటి పొడుగు కూడా వస్తాడని వాళ్ళకి తెలియదు కదా, అందుకే. ఎండ అయితే చూడండి ఎట్లా కొట్టి పడొస్తుంది. అబ్బా, ఫోన్ జేబులో పెట్టుకుంటా, ఫోన్ తీయను. ఫోన్ ముందర పెడితే కాలి బూడిదైపోతుంది, డిస్ప్లే పగిలిపోతుంది నాకు తెలిసి, ఎందుకంటే ఎండ అట్లా ఉంది. నైట్ ఇక్కడ స్టే చేసిన రూమ్ స్టే ఇది చూడండి, హోమ్ స్టే. సూపర్ ఉండే హోమ్ స్టే. అంకుల్ వీళ్ళందరూ చాలా మంచిగా మాట్లాడారు. అంకుల్ జారామే. हाँ है ना, अरे रात में देना भूल गया. अरे ఓకే ఐడి ఇవ్వడం మర్చిపోయినా. వెనక సౌండ్ కిస్ అంటుంది. ఏమైందో? వాటర్ సర్వీసింగ్ చేపిస్తే అయిపోతుంది అనుకున్నా. వాటర్ సర్వీసింగ్ కదా యాక్చువల్లీ. నేను నా వైజర్కి ఏమో అయింది, క్లీన్ చేసిన, మొత్తం ముందర మరకబడ్డది. కరెక్ట్ ఏదైతే కనిపిస్తుంది కదా ఈడ పడ్డది. ఎట్లా చేయాలనో ఏమో, కనిపిస్తుందా కనిపించదా. లోపలిది ఏదైతే ఉంటుంది కదా అది ఇప్పుడే క్లీన్ చేసిన స్ప్రే తోటి. ఆ క్లీన్ చేయడం వల్ల కొంచెం షట్ కరెక్ట్ పాయింట్లో అయింది. సచ్చింది గొర్రె. వర్షం వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది నాకు. అంట ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు రూమ్ దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ చూపించింది. ఇప్పుడైతే అక్కడికి వెళ్తే కనిపించవచ్చు ఏదైనా అని అదృష్టం అన్నారు. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. మరి కనిపిస్తాయా లేదా అని తెలియదు. ठीक है अच्छा है आपका होटल, ठीक है రైటా. ఇక్కడైతే ఫుడ్ తిన్నా గాయస్, మంచిగా ఉంది. కొంచెం బెటర్ అనిపించింది ఇక్కడ కూడా. ఈరోజు మనకి చాలా టైం ఉంది, అందుకే హాయిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే వెళ్తున్నా నేను. చాలా టైం ఉంది. ఇప్పుడు 1 గంటలో నేను బార్డర్ వరకు చేరుకుంటా. అక్కడ వెళ్ళిన తర్వాత ఐఎల్పి చేయించుకున్న తర్వాత మన రైడ్ అసలైన స్టార్ట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఈ హోటల్లో కొంచెం రిస్కీగా ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి కింద బురద అయినా సరే, ల్యాండ్ స్లైడింగ్ అయినా సరే అయ్యే అవకాశాలు ఉన్నాయి. 0 हो गया. ఇక్కడ 106 రూపీస్ ఉంది పెట్రోల్. అవి కిतना दूर है बॉर्डर अरुणाचल प्रदेश का? हाँ, भालुकपोंग है ना, भालुकपोंग. ILP उधर बन जाएगा ना. बस 622 అంటే 623 కొట్టాలి. ఇంకా 60 పాయింట్లు ఎక్కువైంది పాపం. బా, జస్ట్ 1 సెకండ్ లేట్ అంతే. పక్క నుంచి అంట పోవా అంకులు, అడేమో రెడ్ ఫ్లాగ్ పెట్టారు కదా, తీయమంటాడు. జస్ట్ 1 సెకండ్ డోర్ పడిపోయింది. ట్రైన్ వస్తుంది అనుకుంటా. నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు ఇంకో బైక్ వచ్చింది. ఎండ కొడుతుందని వచ్చి ఆటోలో కూర్చున్నా. అంకుల్ని అడిగి ట్రైన్ అయితే వస్తుంది చూడండి, ఇప్పుడు వచ్చింది. మై గాడ్, స్పీడ్లో వెళ్తుంది. అందుకే తొందరగా ఫాస్ట్గా వేసిండు అందరికంటే ముందర. ఇంకెంత దూరం ఉంది ట్రైన్?
చాలా పెద్ద ట్రైన్ ఇది. ఏ ట్రైన్ అది చూద్దామన్న పేరు అంత సీన్ లేదు, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. అయిపోయింది. క్లీనర్ బి మిలే కదా, దొరుకుతుంది అంట. చూద్దాం. ఒకటి కీస్ సౌండ్ వస్తుంది. మోటోల్గా క్లీనర్దేనా, చైన్ క్లీనర్, లూబుచ్ క్లీనర్ 2 తీసుకుంటా. అంటాడు వీడు. క్లీన్ లూబ్ క్యాస్ట్రోల్ కన్నా चाहिए. క్యాస్ట్రోల్ దంట తీసుకుందాం. 500 అంట. 2 కాంబో ప్యాక్లు వస్తున్నాయి. भैया ILP किधर बनाना पड़ेगा? फोटो, आधार कार्ड बस. 2 किसी फोटो. हाँ, आधार कार्ड బస్. ఆధార్ కార్డు జిరాక్స్ కావాలంట. ఇంకా ఒక 2 పాస్పోర్ట్లు అంట. ఏడుంది జిరాక్స్ పాయింట్ దొరికేసింది. థ్యాంక్ యూ. ILP फॉर्म. पेन किसी के पास नहीं. मैंने फोटो दो. तेलंगाना. ఇక్కడ ILP 15 డేస్కి మాత్రమే ఇస్తున్నారు. ఇంక ఎక్స్ట్రా కావాలంటే ఏం చేయాలంటే బుల్కా ఏదో చెప్పిండు, అక్కడైతే తీసుకోవచ్చు అంట. ఇప్పటికైతే నాకు ఆగస్టు 12th వరకు అయితే ఇచ్చిండు. చేంజ్ లేవు, చేంజ్ కోసం తిరుగుతున్నా. ఏం చెప్పాలన్నా మన తెలంగాణ స్టేటే బెటర్. ఎందుకంటే ఇక్కడ నా దగ్గర క్యాష్ లేవు. ఒక 500 క్యాష్ అంటారు నాయన, నేను కొడతా అంటే ఓడిస్తలేడు. నువ్వు అంటుండే దొంగలగా కనిపిస్తున్నా, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ATM ఉందంట ఎక్కడో, చూద్దాం. ఫైనల్ అయితే చూడండి, ILP అయితే తీసుకున్నాను. దీని గురించి చెప్తాను ఏమేమైంది ఏందనేది. మన ILP ప్రాసెస్ అయితే అయిపోయింది. ఒక్క నిమిషం దాని గురించి వివరాలు మీకు చెప్తాను, అంటే డీటెయిల్స్ చెప్తాను. అసలు ఎట్లా తీసినా ఏంది, ఎంత టైం పట్టింది, ఎంత డబ్బులు, ఎవరైనా ఏమన్నా అన్నారా. ఠీకే భయ్యా. ఇప్పుడైతే అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయిపోయినా గాయస్. ఇప్పుడైతే నేను ఆసాం నుంచి అరుణాచల్ ప్రదేశ్కి బార్డర్ దాటేసిన. ILPకి అసలు ఏమేమైంది ఏంది అనేది ఇప్పుడు మీకు ఒక్కొక్కటి డీటెయిల్స్ చెప్తా. ఏదైతే పేపర్ చూపించినా కదా, ఆ పేపరే మన పాస్ అంటే ILP. ఇక్కడ అందరూ పాస్ ఉందా అని అడుగుతారు ఫస్ట్. నేను ఇది ముందే తెలుసు నాకు ఇక్కడ తీసుకోవాలి అది ఇది అని, ఎందుకంటే ఆల్రెడీ దీని గురించి సెర్చ్ చేసిన, అన్ని లోపల పెట్టుకున్నా కదా. దీని గురించి సెర్చ్ చేసిన ఆల్రెడీ నేను, అందుకే నాకు దీని గురించి మొత్తం తెలుసు అన్నట్టు. ముందే తెలుసుకోవడం రావడం బెటర్. చాలామంది ఆన్లైన్లో చేయించుకుంటారు, కానీ ఆన్లైన్ కంటే బెటర్ ఇక్కడ చేయించుకుంటే బెటర్. ఏం లేదు, జస్ట్ ఒక ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అంతే. బండి ఆర్సీ కూడా అడగలేదు. నేను ఎంత భయపడ్డా తెలుసా, బండి ఆర్సీ గురించి అడుగుతారేమో, నా పేరు మీద లేదు బైక్ అని చాలా భయపడ్డా. పేరు మీద లేకున్నా ఏది లేకున్నా ఏదైనా సరే వెహికల్ తీసుకొని మీరు రావచ్చు. ఎంట్రీ జస్ట్ మీ ఆధార్ కార్డు ఒకటి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒక 100 రూపీస్ ఛార్జ్ అవుతుంది అంతే. ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వాలి, 2 ఫోటోలు ఒరిజినల్ ఫొటోస్ ఇవ్వాలి. జస్ట్ దానికి వాళ్ళు ఒక పిన్ చేసుకుని వాళ్ళు ఒక కాపీ పెట్టుకుంటారు. మనం ఏదైతే పేపర్ నింపిస్తామో డీటెయిల్స్, తర్వాత మనకు ఒక పేపర్ వాళ్ళు నింపి డీటెయిల్స్ ఇస్తారు.